పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్లు ఐపీఎల్ ను చూసి పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభించింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. బాల్ ట్యాంపరింగ్, బాల్ గులాబీ రంగులోకి మారడం, అంపైర్ల నిర్ణయాలు ఇలా ఎక్కడ చూసిన వివాదాలే కనిపిస్తున్నాయి. తాజాగా క్విట్టా గ్లాడియేటర్స్ రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. క్విట్టా బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. తారిక్ బంతిని విసిరే ముందు ఆగి రావడంపై మిచెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏకంగా 2 సార్లు క్రీజ్ లో నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి బౌలింగ్ లో తాను ఆడనని సంకేతాలు ఇచ్చాడు. బాల్ విసిరేటప్పుడు వింతగా ఆగుతూ బంతిని వేయడం వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటోందని మిచెల్ చెప్పాడు. ఈ ఆసక్తికర సన్నివేశం మ్యాచ్ 9వ ఓవర్లో చోటు చేసుకుంది. ఈ ఓవర్లో మిచెల్ పక్కకు తప్పుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని ఆటను కొనసాగించాల్సిందిగా సూచించారు. అయితే 4వ బంతికి ముందు కూడా అదే రిపీట్ కావడంతో అంపైర్లు మిచెల్ తో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా ఉస్మాన్ తారిక్ వివాదాస్పద బౌలర్ అన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమయంలోనే తారిక్ యాక్షన్ పై చర్చ నడిచింది. బంతిని విసిరే ముందు అతను ఆగి బ్యాటర్ కదలికలను గమనించి కౌంటర్ డెలివరీ ఇవ్వడం వల్ల బ్యాటర్లకు టైమింగ్ కష్టమవుతుంది. ఈ యాక్షన్ ను థ్రోయింగ్ అని కొందరు విమర్శిస్తుండగా ఐసీసీ నిబంధనల ప్రకారమే ఉందని మరికొందరు భావిస్తున్నారు. యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో ఈ యాక్షన్ పై ప్రేక్షకులు ట్రోల్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ వింత యాక్షన్ తో జింబాబ్వేపై హ్యాట్రిక్, అలాగే కామరూన్ గ్రీన్ వికెట్ తీశాడు.